హలో అండి, నేను మీ బెజవాడ బిల్లమ్మ యాదగిరిగుట్ట మినీ వ్లాగ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మేమైతే కొండపైకి వచ్చేసాము. అండ్ మనం కొండ ఎక్కగానే ముందుగా కొబ్బరికాయలు కొట్టేసి అలా కొంచెం ముందుకు వస్తే స్వామివారి ప్రతిమ ముందే అఖండ జ్యోతి వెలుగుతూ ఉందండి. అక్కడ కొంచెం స్వామివారిని దర్శనం చేసుకొని మనం అలా ముందుకు వచ్చేస్తే గుడి ప్రాంగణం. అసలు గుడి గురించి మాటల్లో చెప్పలేమన్నమాట, అంతా బాగుంది. యాదగిరిగుట్ట అంటే నేను చాలా చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను. నేను ఫస్ట్ టైం వెళ్ళడం కదా, అందులో ఈ మధ్య బాగా డెవలప్ చేశారంట కేసీఆర్ గారు. అసలు 2 కళ్ళు సరిపోవండి. చూడండి, గుడి ప్రాంగణం నేను మొత్తం తీయలేకపోయాను కానీ అసలు ఆ గుడి లోపలికెళ్తే స్వామివారు ఉన్నారండి. తెలంగాణ తిరుపతి అండి, అంతే. ఇంకా ఆంధ్ర వాళ్ళకి అర్థం కావాలంటే అంతా బాగుంది. నాకైతే తిరుపతి వెళ్ళిన ఫీలింగే వచ్చింది. అంత పెద్ద గుడి లోపల స్వామివారు ఎంత బాగున్నారో, అసలు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా. నిజంగా క్రౌడ్ లేకపోతే నేను మళ్ళీ దర్శనానికి వెళ్ళేదాన్నండి, అంతా బాగుంది గుడి. నాకు చాలా చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకున్నాము. ఈ సంవత్సరం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం. ఆయన ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.